నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ఇక 5 గ్యారెంటీల అమలుకు నోచుకుంది. సో ముఖ్యంగా 4 ఇప్పటికే అమలైనాయి. ఇంకొక పథకం ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ఈ నెల 11న అమలు చేసేందుకు సర్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సో సంజయ్ రెడ్డి గారు ఎట్లా చూసుకోవచ్చు, ఇప్పటికే మీరు 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, సో కొంత వ్యతిరేకత కూడా వస్తూ ఉంది. ఉచిత కరెంటు మీద కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఈ యొక్క 2 పథకాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవంటూ కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు గతంలో మనం పోల్చుకున్నట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారు, ఉచిత విద్యుత్ ఎట్లా ఇచ్చిండ్రో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉచితంగా మహిళలకి గ్యాస్ సిలిండరే కానివ్వండి, సేమ్ విద్యుత్ కూడా సేమ్ 200 యూనిట్లు. కాబట్టి ఇది మంచి పరిణామం అండి. దీని గురించి రాజకీయ చర్చ వద్దు. గతంలో మీరు విద్యుత్ దాంట్లో ఎంత అవినీతి చేసిండ్రు అనేది ప్రజలకు తెలుసు. అయినా కూడా మేము వెనుకకి వెళ్ళలేదు. మేము 6 గ్యారంటీ పథకాలు అమ్మ సోనియా గాంధీ ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు మేము ఇచ్చిన హామీలకు ఇప్పటికి 4 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు గృహజ్యోతి కూడా, గృహలక్ష్మి అనే ఈ పథకం ఉంది కదా, మన ఇందిరమ్మ ఇండ్లది ఒకటి. ఇప్పుడు మేము వచ్చి 2 నెలలు కాలేదు, 3 నెలలు కాలేదండి, మేము ఇచ్చిన పథకాలు అమలు పరుస్తున్నాం. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అరే ఇచ్చినవి అన్నీ నెరవేరుస్తుందని చెప్పేసి మా మీద రాళ్ళు రువ్వడానికి తప్ప ఇలా కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం అంతకు మించి వాళ్ళు చేసింది ఏం లేదు, పొడిచింది కూడా ఏం లేదు. నేను ఒక్కటే అడుగుతున్నానండి, గతంలో రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదు? నువ్వేం బీకినావు? తెలంగాణలో రేషన్ కార్డులు లేక అల్లాడుతురు, పెన్షన్లు లేక. రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ కదా అన్నారు కదా మీరు. మరి దానికి దీనికి పెట్టినప్పుడు పెన్షన్లు లేక, కొత్త పెన్షన్ లేక 40 లక్షల కార్డులు దాచిపెట్టుకున్నాడు. ఎందుకు ప్రజలకు ఇవ్వలేదు? ఇవాళ మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. ఇప్పుడు 500 రూపాయల సిలిండర్ అంటే మామూలు విషయం కాదు. ఇలా మహిళలకు ఎంత ఊరటనిస్తుందంటండి, మీరు అర్థం చేసుకోవాలి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పోటాపోటీగా ట్యాక్స్ పెంచుకుంది, ఇలా కేంద్ర ప్రభుత్వం పోటాపోటీ పెంచుకొని 900, 1000 రూపాయలు, 1100 అంటే సామాన్య మానవుడు ఎట్లా బతుకుతాడు అనేది ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ హక్కు ఈ ఉచిత విద్యుత్ అనేది. అది ఎందుకంటే అది ఆనవాయితీగా వస్తుంది, ప్రజల పక్షాన ఉంటుంది. ఇలా ప్రజలు మమ్మల్ని, రైతులు మామూలుగా మెజార్టీతో గెలిపించలేదండి. ఎందుకంటే మేము వచ్చిన నుంచే మేము స్టార్ట్ చేయడమే. ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, మీరు 10 లక్షల మన ఆరోగ్యశ్రీ పథకం గురించే కానివ్వండి, ఉచిత బస్సు గురించే కానీ, ఇది మహిళలకు ఉపయోగపడేది. ఇది మహిళలకు ఉపయోగపడుతుంది. గృహిణి అనేది చాలా ఇంపార్టెంట్ కుటుంబాన్ని. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళు గత చరిత్ర ఒక్కసారి తిరిగి చూసుకోవాలి. తెలంగాణ ప్రజలు ఒక్కసారి కదా 2 సార్లు మీకు అధికారం ఇచ్చిండ్రు. రాబందుల్లాగా, పందికొక్కుల్లాగా కుటుంబం మొత్తం తెలంగాణ మీద అడవి పందులు దాడి చేస్తే చూడండి, అట్లా దాడి చేసి ప్రజల రక్తాన్ని పీల్చుకొని తిన్నారు. ఇవాళ మేము పథకాలు అమలు పరిస్తే మీకు అర్థం కావట్లేదు, ప్రజలకు అర్థమవుతుంది. మీకు అర్థం కాలేదు కాబట్టి ఏం చేయాలని అర్థం కాక పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నారు. ఇలా తండ్రి, బిడ్డ, కొడుకు, అల్లుడు ఏం చేయాలో అర్థం కాక. ఇలా రేవంత్ రెడ్డి గారే కరెక్ట్ మొగడరా మీకు. నేను చెప్తున్నాను కదా, ఇలా రేవంత్ రెడ్డి గారిని కళ్ళకు డైరెక్ట్ చూసే కెపాసిటీ మీకుందా అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. నువ్వు ఇలా ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు అసెంబ్లీకి వస్తలేవు? ఇలా నువ్వు ఎక్కడనో దొడ్డిదారిలో కూర్చొని నేను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతాడు రా? నువ్వు రా అసెంబ్లీకి రా. నువ్వు 10 సంవత్సరాలు ఇలా తెలంగాణలో సీఎంగా ఉన్నావు. నువ్వు వచ్చి రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వు. రేవంత్ రెడ్డి నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆయన నీకన్నా ఏజ్లో వచ్చిన ఇలా సీఎం ఆయనను మీరు గౌరవించాల్సిన బాధ్యత మీకుంది. గతంలో మీరు చేసిన నిర్వాహకం ఏంటో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. బేషరతుగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కాదు, 12 గ్యారెంటీలు అమలు పరుస్తాం. మేము ఇచ్చిన రైతు రుణమాఫీ కానివ్వండి, ఒక ప్రణాళికబద్ధంగా పోతాం. మేము ఇట్లా కానీ ఇన్ని రోజులు అవుతుంది, దాదాపు 85 రోజులు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. ఎందుకు రుణమాఫీ చేయట్లేదు, ఎందుకు రైతు బంధు ఎందుకు వేయట్లేదు అనేది ప్రధానంగా ప్రతిపక్షాల మాట. తమ్ముడు, ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. రైతు బంధు అనేది మార్చ్ ఎండింగ్ వరకు టోటల్గా ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం కూడా మార్చ్ ఎండింగ్ అయ్యింది. మీరు ఒకసారి రికార్డ్ తీసుకొని చూసుకోండి. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు చేసిపోయారో, ఫస్ట్ విద్యుత్ సమావేశం చేసినప్పుడు ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగిందో మీకు తెలుసు. వాళ్ళు చెప్పింది ఒకటి, చెయ్యండి. మనమైతే మనం 2 లక్షలు అప్పే అనుకున్నాం. ఇలా మొత్తము అన్నీ తిరిగి రాస్తే 7 లక్షల కోట్ల అవినీతి జరిగింది అనేది తెలిసిపోయింది. నేను ఎందుకు తమ్ముడు ఈరోజు మేము చెప్పేది కాదు కదా, కాగ్ నివేదిక ఏమిచ్చింది తమ్ముడు? 2,88,000 కోట్ల అవినీతి జరిగింది అని ఇచ్చింది. ఆ డబ్బులు పెడితే కాగ్ అనేది ఒక రాజ్యాంగంగా, ఇలా ఒక రాజ్యాంగ సంస్థ ద్వారా ఏర్పడ్డ కాగ్ సంస్థ ఇలా మన రేవంత్ రెడ్డి గారికో తొత్తు పలకడానికో, లేకపోతే
లేకపోతే బీజేపీ వాళ్ళది ఎవరు కాదు, అది ప్రజల పక్షాన కాగు నివేదిక ఇచ్చినప్పుడు అన్ని పథకాలు 12 పథకాలు పెట్టొచ్చు. ఇంత అవినీతి జరిగింది, ఎక్కడ పోయింది? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, ఎంత మైమో రామేశ్వరరావుకు నువ్వు ఎందుకు వితౌట్ టెండర్, గ్లోబల్ టెండర్ పిలవకుండా 28,000 కోట్ల సెకండ్ టైం ఎట్లా ఇచ్చినావు? దాంట్లో కవిత వాటా ఎంత, కేటీఆర్ వాటా ఎంత, హరీష్ రావు వాటా ఎంత, కేసీఆర్ వాటా ఎంత, కేసీఆర్ మేనల్లుడు వాటా ఎంత అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒక టెండర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ టెండర్ని పిలవకుండా నువ్వు దొడ్డిదారులు 28,000 కాదు, 28 లక్షలు కాదు, 28,000 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము జీవితాంతం మీరు తల దించుకొని అది మొత్తం తిన్నది మొత్తం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి జీవితాంతం జైల్లో ఉండి ఆ సావు చావండి. మీ సావు అనేది తెలంగాణ ప్రజలకు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఇలా మీరు చేసిన అవినీతికి సిగ్గుతో తలదించుకొని బతికినన్ని రోజులు జైల్లోనే ఉండండి. అంత అవినీతి చేసింది, అంతా చేసింది. సిగ్గు లేకుండా ఇలా బస్ యాత్రలు చేస్తా అని చెప్పి నువ్వేదో చేస్తారు. ఫస్ట్ మీకు క్యాండిడేట్లు ఉండి అని అడుగుతున్నా. మీకు ఎవడన్నా ఉన్నాడు ఆ క్యాండిడేట్? ఇలా ఎంపీకి నిలవడం నీకు ఎవడున్నాడు చెప్పండి. మీకు అది వెతుక్కో. బస్ యాత్రలా భజన చెక్కలు చేసుకుంటేనే కూర్చోవాలి. ఇంకా